రామకృష్ణరాజు కొత్త ఎత్తు వేశారు. ఇప్పుడు హైకోర్టులో ఈ ఆలయాన్ని కట్టడానికి వీల్లేదు, వితౌట్ పర్మిషన్, ప్రభుత్వ అనుమతి లేకుండా, ప్రయర్ పర్మిషన్ లేకుండా కట్టడానికి వీల్లేదంటూ కన్వర్టెడ్ క్రిస్టియన్తో పాటుగా కొంతమంది స్థానికులతో కలిపి కేసు వేయించారు కదా. ఆ కారణంగా హైకోర్టు కూడా ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మాణం చేయడానికి వీల్లేదంది కదా. ఈ నేపథ్యంలో అనుమతి లేని మతపరమైన కట్టడాల విషయంలో తను కూడా రాజీ పడను, నేనేమో గుడిగా పర్మిషన్ తీసుకునే కట్టిస్తానని చెప్పి ఓ పక్కన రఘురామకృష్ణరాజు హైకోర్టులోని చెప్పి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అనుమతి లేని మతపరమైన కట్టడాల విషయంలో రాజీ లేదు, మతపరమైన కట్టడాలకు జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి అన్నారు కదా. తాడేపల్లిగూడెంలో అపార్ట్మెంట్ పేరుతో కల్వరి టెంపుల్ని నిర్మించారు, దాన్ని ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. రామాలయానికి అయినా కల్వరి టెంపుల్కైనా చట్టం సమానంగా ఉండాలి కదా, చట్టవిరుద్ధమైన కట్టడాల మీద అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాల మీద పోరాటం ఆపబోనంటూ సంచలనాత్మక ప్రకటన చేశారు. మనం చేసిన చట్టాలు మనమే పాటించకపోతే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుడికి సంబంధించి అనుమతి ఏమో కావాలంటున్నారు కదా, మరి చర్చికి అనుమతి ఎవరిచ్చారు? పర్మిషన్ ఏమో దాని పేరుతో తీసుకుని, అపార్ట్మెంట్ పేరుతో తీసుకుని ఎట్లా అన్నట్టుంది. ఆ మధ్యన ఇక్కడ కల్వరి టెంపుల్ కూడా మంగళగిరి దగ్గరది కూడా అట్లాగే అనుమతి లేదని కోర్టు ఆదేశాలు ఇచ్చేదే, ఆర్డీఓ ఆదేశాలు ఇచ్చారు, కానీ అమలు చేయలేదు.